మద్దిరాలపాడు గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శన కనబరిచారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో పెదగంధం జట్టు మొదటి బహుమతి కైవసం చేసుకోగా మద్దిరాలపాడు అంబేద్కర్ యూత్ జట్టు రెండవ బహుమతి, మూడవ స్థానంలో వజ్జిరెడ్డిపాలెం జట్టు నిలిచాయి. గెలుపొందిన జట్లకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబా, మాజీ జెడ్పీటీసీ షేక్ కాజావలి, గ్రామ సర్పంచి స్వర్ణ అనురాధ, తాళ్లూరి ఆంజనేయులు, కొనిజేటి ధనుష్, పల్లపోతు సాయి శరణ్, స్వర్ణ కిషోర్, నందిగం కోటయ్య తదితరులు పాల్గొన్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. వినోద్ కుమార్ గారు గ్రౌండ్ కు విచ్చేసి ఉన్నారు. కోరుకుంటున్నాం. సెకండ్ ప్రైజ్ అందించిన బహుమతిని అందజేస్తారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీళ్ళు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రెండవ శీల్ ఈరోజు ఫైనల్లో మనం చూడటం జరిగింది. చాలా చక్కగా రెండు టీములు కూడా పెద్దగంధం కానీ అదేవిధంగా రెండవ బహుమతి సాధించిన వజ్జిరెడ్డిపాలెం కానీ వారు కూడా పోటీపడి ఇద్దరు కూడా బాగా క్రీడాస్ఫూర్తితోటి పోటీపడి ఆడారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రైజ్ మనీ అంతనే కాదు కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో యాక్టివ్గా ఈ క్రీడల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ గ్రామంలో గతంలో కూడా ఈ అన్ని రకాల ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రీడా కార్యక్రమం అనేది గతంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెడతామని అడిగినప్పుడు తప్పకుండా మనం వేసవిలో ఏదో ఒక సందడి అనేది ఉండాలి కాబట్టి కుర్రోళ్ళందరినీ ఒకసారి చేర్చి ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ముందు కూడా ఇంకా ఏదైనా వేసవిలో ఒక కార్యక్రమం అనేది చేయటం అనేది ఒక మంచి వాతావరణంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడా కమిటీకి ముఖ్యంగా రవితో పాటు నిర్మలు, కోటి, అనిరుద్ధు మరి వారికి సహకరించిన మిగతా మిత్రుల మండలి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాలీబాల్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసిన పాలపర్తి రవి కుమారు, వాళ్ళ మిత్రులు, ఆర్గనైజేషన్స్ అందరికీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సాయి గారికి, ఆంజనేయులు గారికి, కాజావలి గారికి, అదేవిధంగా సునీల్ గారికి, ధనుష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంటు, ఈ వాలీబాల్ గేము చాలా ఉత్సాహంగా బాగా ఆడారు. మేము కూడా ఒక 40 మినిట్స్ చూసాము. చాలా ఉత్సాహంగా మంచి స్పోర్టివ్ స్పిరిట్తో బాగా ఆడారు. అంటే ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి మనం ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలనేది నా మనవి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమము, ఇంత మంచి వాతావరణంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ వాళ్ళకి, అదేవిధంగా బాగా ఆడిన, ఎందుకంటే ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా ఆడారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.